నీళ్ళు కడుతున్నా చూడండి ఫ్రెండ్స్. ఇలా వస్తున్నా చూడండి కాలువ వంటి ఇలా వచ్చి ఇలా పోతున్నాయి. సో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మొక్కజొన్నకి ఈరోజు నీళ్ళు కడుతున్నా చూడండి ఫ్రెండ్స్. అక్కడి వరకు అయిపోయింది. ఇక్కడ తిప్పేసాను, ఇట్లా పోతున్నాయి, అక్కడ లోపలికి పోతున్నాయి. ఇది అయిపోతేనే నెక్స్ట్ అక్కడికి వెళ్తా. చూడు, దీనంటే నీళ్ళు పోతున్నాయి, దానంటే నీళ్ళు పోలే. ఇప్పుడు నెక్స్ట్ అదంతా పెండింగ్ ఉంది, అది కట్టాలి అక్కడ. ఏమో ఫ్రెండ్స్, తెలియలేదు. మొక్కజొన్న అంతా ఇట్లా నీళ్ళు కడుతున్న తర్వాత ఇలా అంత కిందికి పడిపోతుంది. చూడండి మీరు, యాక్చువల్ అయితే ఇలా ఉండాలి, బట్ నీళ్ళు కడతా ఉంటే ఇలా పడిపోతుంది. దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా చెప్పండి ఫ్రెండ్స్, ఎవరికైనా తెలుసుంటే. హైట్ పెరగలేదు ఈసారి, మొత్తం నష్టమే ఫ్రెండ్స్. ఇలాంటివి ఉంటాయి రైతు కష్టాలని. నేను మొత్తం అంతా పడిపోతుంది చూడండి ఫ్రెండ్స్. చూడు, ఇక్కడ పడిపోయింది, ఇక్కడ పడిపోతుంది. యాక్చువల్ అయితే స్టాండప్లో ఉండాలి ఇలాగా, బట్ ఇలా పడిపోతుంది అంతను. చూడండి, ఇక్కడ ఇదంతా ఇలా పడిపోతుంది. ఎందుకో తెలియదు, అర్థం కావట్లే. అది కాక ప్లస్ చిన్నగా ఉంది, ఇంకా హైట్ ఉండాలి. హైట్ ఉంటే కొద్దిగా స్ట్రాంగ్గా ఉంటుంది చెట్టు. అది కాక కంకి కానీ కొద్దిగా ఏడుస్తుంది. చూడండి కంకి ఎంత రోజు తెరిచిందో, చూడండి ఎంత చిన్నది. దీంట్లోనే మనకు పాప్కార్న్ ఉంటుందన్నమాట. చూడండి ద్రోణ్ ఉంది, లేకుంటే ఇటు వరకు రావాలి. ఇటు వరకు వస్తే బాగా పండుద్ది అన్నమాట పంట. అంతా చిన్నగా ఉంది ఫ్రెండ్స్, అంతా పడిపోతుంది. ఏమో మాకైతే అర్థం కావట్లే. అంతే 1 మంత్ ఉంటే అంతా కట్ చేసేయాలి, హార్వెస్ట్ చేయాలి. బట్ ఇది చూస్తేనేమో ఇలా పడిపోతుంది. మాకేం అర్థం కావట్లే ఫ్రెండ్స్. మొత్తం 2 ఎకరాలు పెట్టినాము. మొత్తం ఇప్పటికి 40,000 అంతా ఖర్చు అయింది అమౌంట్. చూడాలి ఎండ్ ఆఫ్ ది డేకి ఎంత వస్తుంది, ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎంత ఇది వస్తుందని చూడాలా. చూడాలి, ఇలా వస్తాను నీళ్ళు కాలువ. ఇదిగో లాస్ట్ నుంచి అక్కడ సైడ్కి బోర్ ఉంది, నీళ్ళు దుంకుతా అట్లా వచ్చి ఇలా వస్తూ ఉన్నాయి కాలువ. అంటే ఇలా వచ్చి ఇక్కడికి ఒకసారి పోతున్నాయి, అక్కడికి 2 పోతున్నాయి. టెంకాయ చెట్లు మావే ఫ్రెండ్స్, 6 ఉన్నాయి టోటల్ ఓవరాల్. చూడండి ఎంత హైట్ ఉన్నాయో. మేము ఫెస్టివల్స్ ఇక్కడి నుండి తీసుకొని వెళ్తాము. ఫెస్టివల్స్, హౌస్ ఓపెనింగ్, మ్యారేజెస్కి ఎక్సెట్రా ఏమన్నా అంటే మేము ఇక్కడి నుంచే మా తోటల నుంచి తీసుకొని వెళ్తాం. చూడండి ఇది ఎంత హైట్ ఉంది. ఇది ఎక్కాలంటే మయా చాలా టైం పడుతుంది. 2 సేమ్ హైటే.